ఈ నెల జీతం లేదు, మా ఇంట్లో ఆవిడ ఒప్పుకోదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ జీతాలే సరిగ్గా లేవంటే ఈ పిల్లలతో బోనస్లు కావాలంటే బోనస్లు, చీరలు, షాపింగ్లు, నెల చీరలు, నెల షాపింగ్లు. అనవసరంగా చేసుకున్నాం పెళ్లి. అమ్మ పెళ్లి నాకు ఒక్కొక్కసారి అన్న ఏం చేయాలో అర్థమవుతుంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలంటే చూడు మళ్ళీ ఫోను. దీనికి ఏం పని పాట ఉండదు, ఎక్కడికి వెళ్ళినా అనుమానిస్తా ఉంటది. మాట్లాడు. చెప్పవే. ఎందుకే నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నావు? బయటికి వెళ్తే చాలు అనుమానిస్తావు, బండి తీస్తే చాలు అనుమానిస్తావు, కారు తీసినా అనుమానిస్తావు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానన్నా అనుమానిస్తావు, ఏదైనా సినిమా కన్నా వెళ్దాం టార్చర్ ఎందుకు అనుకుంటే దాన్ని అనుమానిస్తావు. ఫ్రెండ్ దగ్గరే ఉన్నానే, కావాలంటే విను, ఇదిగో ఫ్రెండ్ తో మాట్లాడు. బాగా ఇక్కడే ఉన్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మాట్లాడు. నా కొడక నీకు రే. హలో అంటే అది హలో, ఫ్రెండ్ దగ్గర ఉన్నావా? ఎవరి దగ్గర ఉన్నావు చెప్పు. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాలి. ఇంటికి చెప్తా. ఫ్రెండ్ తో ఉన్నానని చెప్పేసి దేంతో కులుకుతున్నావు కదా. నా పట్ట నువ్వు రారా, నేను నిజదానిలో కనబడుతున్నా నీకు. అయిపోయావురా. కాదే నిజంగా నేను ఫ్రెండ్ దగ్గర ఉన్న జోక్ ఇంటికి రా, నీ సంగతి